ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో ఊహించడం కష్టమే. కానీ తాజాగా జాడా శ్రవణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు మాత్రం తెలుగుదేశం వర్గాల్లో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు నాడే ఇట్లాంటి ఒక స్పెక్యులేటివ్ రాజకీయ బాంబు పేలడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇప్పటి వరకు అమరావతికి ఏకైక మద్దతుదారుగా ఉంటూ వచ్చిన బీజేపీ ఇప్పుడు అనూహ్యంగా వైసీపీ ప్రతిపాదిస్తున్న మావిగన్ క్యాడర్ వైపు మొగ్గు చూపుతుందన్న శ్రవణ్ వ్యాఖ్యలు బాబుకు కోలుకొని దెబ్బగా అభివర్ణిస్తున్నారు విశ్లేషకులు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్న నానుడిని నిజం చేస్తూ కేంద్రంలోని పెద్దలు ఇప్పుడు మారుతున్న సమీకరణాలకు అనుగుణంగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తుంది. మావిగన్ అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను కలిసి ఒక భారీ ఇండస్ట్రియల్ మరియు అడ్మినిస్ట్రేటివ్ హబ్గా మార్చాలనే వైసీపీ ఆలోచనకు బీజేపీ కూడా మద్దతు ప్రకటించే అవకాశం ఉందని ఒక జాడా శ్రవణ్ పేర్కొనడం గమనార్హం. ఇది కేవలం ఒక ప్రచారం మాత్రమే కాదని, దీని వెనుక లోతైన రాజకీయ వ్యూహం ఉందని ఆయన వాదిస్తున్నారు. చంద్రబాబు నాయుడు తన పుట్టినరోజు వేడుకల్లో నిమగ్నమై ఉన్న తరుణంలో ఇట్లాంటి వార్త బయటకు రావడం ఆయన రాజకీయ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకునేలా చేస్తుంది. జాడా శ్రవణ్ కుమార్ గత కొంతకాలంగా కూటమి ప్రభుత్వం తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గతంలో తాను చేసిన పోరాటమే ఇప్పుడు కూటమి అధికారంలో ఉండడానికి కారణమని ఆయన బలంగా నమ్ముతున్నారు. అయితే ప్రభుత్వం తనను విస్మరించిందని భావిస్తున్న ఆయన ఇప్పుడు చంద్రబాబుకు వ్యతిరేకంగా అస్త్రాలను సిద్ధం చేస్తున్నారు. బీజేపీ మద్దతు లేకుండా అమరావతిని నిర్మాణం సాధ్యం కాదని తెలిపిన తరుణంలో కేంద్రం కనుక మావిగన్ వైపు మళ్ళితే అది చంద్రబాబు కళల రాజధానికి పెద్ద అడ్డంకిగా మారుతుంది. పుట్టినరోజు నాడు శుభాకాంక్షలు అందుకోవాల్సిన బాబుకు శ్రవణ్ ఇచ్చిన ఈ షాక్ తమ్ముళ్లలో ఆందోళన కలిగిస్తుంది. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మావిగన్ క్యారిడర్ వల్ల కలిగే ఆర్థిక ప్రయోజనాలను బీజేపీ బేరీజు వేసుకుంటుందని, అందుకే అమరావతి విషయంలో కొంత వెనక తగ్గే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అదే నిజమైతే చంద్రబాబు నాయుడు తన రాజకీయ భవిష్యత్తులో అత్యంత క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది తన పుట్టినరోజు నాడే ఇట్లాంటి ఒక ప్రతికూల వార్త వినాల్సి రావడం ఆయనకు వ్యక్తిగతంగా మరియు రాజకీయంగా పెద్ద ఎదురు దెబ్బే. జాడా శ్రవణ్ చేసిన ఈ వ్యాఖ్యలపై ఇప్పటివరకు బీజేపీ నేతలు కానీ టీడీపీ శ్రేణులు కానీ అధికారికంగా స్పందించడం లేదు. కానీ లోపల మాత్రం తర్జన భర్జనలు మొదలయ్యాయి. మొత్తానికి జాడా శ్రవణ్ కుమార్ చేసిన ఈ స్పెక్యులేటివ్ బాంబు ఏపీ రాజకీయాల్లో కొత్త రకమైన వేడిని రగిల్చింది. చంద్రబాబు నాయుడు ఈ సంక్షోభం నుండి ఎలా గట్టెక్కుతారో, కేంద్రంతో ఉన్న సంబంధాలను ఎలా కాపాడుకుంటారో వేచి చూడాలి. ఒకవైపు అమరావతి సెంటిమెంట్, మరోవైపు కేంద్రం మావిగన్ వైపు చూస్తుందన్న ప్రచారం మధ్య బాబు తన రాజకీయ చాతురతను మరోసారి నిరూపించుకోవాల్సిన సమయం ఆసనమైంది. శ్రవణ్ కుమార్ చెప్పినట్లుగా నిజంగానే బీజేపీ మావిగన్కు సపోర్ట్ చేస్తే అది ఆంధ్రప్రదేశ్ రాజకీయ చిత్రపటాన్ని పూర్తిగా మార్చేస్తుందనడంలో సందేహం లేదు.